హాయ్ ఫ్రెండ్స్, మీకైతే ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మనమైతే వినాయక చవితికి ఫ్రెండ్స్ లేటెస్ట్గా మనమైతే ఉండ్రాళ్ళు కుడుములు అయితే చేసాము. మీరు ఎప్పుడు తినే విధంగా కాకోకుండా నేను చేసిన స్టైల్ అయితే మీరు చేసుకొని ఒక్కసారి తిని చూడండి. ఆ రుచే వేరే లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి నేను చేసిన విధంలో లేటెస్ట్గా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ చూడండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు లేట్ చేయకోకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనమైతే ముందుగా యాలకులు జీలకర్ర అయితే దంపుకోవాలండి. రోల్లో వేసి శుభ్రంగా కచ్చా పచ్చిగా దంపుకోవాలి. ఎందుకంటే జీలకర్ర ఎందుకు వేస్తున్నామంటే పిల్లలు తింటారు కాబట్టి వాళ్ళకి అరుగుదల బాగుంటుందండి. అలాగే మనకి టేస్ట్ కూడా జీలకర్ర వేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకని మనం ముందుగా అయితే కొంచెం జీలకర్ర యాలకులు అయితే మనం దంపుకొని వేసేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా అయితే దంపుకొని మనం వాటిని పక్కన పెట్టుకుందామండి. కచ్చా పచ్చిగా అయితే దంపుకొని అయితే మనం పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కొబ్బరి అండి, కొబ్బరి గిన్నె చూసారా? ఈ కొబ్బరి గిన్నె అయితే మనం ఈ విధంగా తురుముకొని ఒక గిన్నె అయితే మనం పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా తురుముకున్న దాన్ని మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. అలాగే ఒక బెల్లం అండి, 1/2 కిలో బెల్లము ఈ విధంగా సన్నంగా తురుముకోవాలి. మీరైతే బెల్లం అయితే చూసారా? ఈ విధంగా అయితే నీట్గా తురుముకొని వేరే బౌల్లోకి అయితే మనం యాడ్ చేసేసుకుందాము. పచ్చి శనగపప్పు అండి, 150 గ్రాములు. 1/2 కిలో బెల్లంలోకి పచ్చి శనగపప్పు 150 గ్రాములు అయితే నేనైతే తీసుకున్నాను. అలాగే దీన్ని అయితే మనం నీట్గా ఉడకబెట్టుకోవాలండి. చూసారా? బౌల్లో వేసుకొని కొంచెం సేపు అయితే మెత్తగా వచ్చేదాకా మనమైతే ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముద్దకంతో పప్పునైతే కొంచెం అలా ఒత్తుకుంటే మాత్రం మనకి నీట్గా అదైతే మెత్తగా మెదిగిపోద్ది. అదైతే వేరే బౌల్లోకి మనం గరిటతో అయితే తీసేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందామండి. మనం ఈ విధంగా అయితే వేరే బౌల్లోకి అయితే వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకున్నామండి. ఇదైతే పచ్చి శనగపప్పు 1/2 కేజీ బెల్లంలోకి 150 గ్రాములు అయితే తీసుకున్నామండి. అలాగే నెయ్యి అండి, నెయ్యి డబ్బా, పచ్చి శనగపప్పు దంపుకున్నది మనమైతే రుబ్బుకున్నది. అలాగే ఒక్క కొబ్బరి గిన్నె కొబ్బరి అయితే తురుముకున్నది. అలాగే బెల్లం అండి, 1/2 కేజీ బెల్లము. అలాగే మనం దంచుకున్న యాలకులు, జీలకర్ర. ఇప్పుడైతే మనం బెల్లం వేరే బౌల్లోకి వేసేసుకొని కొంచెం అండి, ఒక్క గ్లాసు చిన్న గ్లాసుతో వాటర్ అయితే యాడ్ చేసుకోండి. మీరు కొంచెం అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎక్కువైతే పోసుకోవద్దండి. కొంచెం చూసారా? ఈ విధంగా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బెల్లం అడుగంటుకోకుండా మనం కలుపుకోవాలండి. అలాగే బెల్లం బాగా పాకం మరిగిన తర్వాత కొబ్బరి కూడా మనం తురుము పెట్టుకున్న కొబ్బరి కూడా అందులో మనమైతే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక్కసారి అలా తిప్పుకున్నారంటే కొంచెం బాగా కలుస్తుందండి. ఇప్పుడు మీరు అందులో మనం పచ్చి శనగపప్పు కూడా అందులోనే వేసేసుకోవాలండి. దంపుకున్న శనగపప్పు కూడా అందులో మీరైతే వేసేసుకొని బాగా ఈ విధంగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం అందులో 1/2 కేజీ అండి బియ్యం పిండి దంపించుకున్నది. 1/2 కేజీ బియ్యం పిండి అయితే మనం యాడ్ చేసుకోవాలి. 1/2 కేజీ బియ్యం పిండి అయితే మీరు 1/2 కేజీ బెల్లం అయితే వేసుకోవాలి. వేసుకుంటే మనకైతే కరెక్ట్గా సరిపోద్దండి. 150 గ్రాములు పచ్చి శనగపప్పు, అలాగే ఒక కొబ్బరి గిన్నె మనకైతే కరెక్ట్గా అయితే సరిపోద్ది. మీరు అందులోనే కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకోండి, స్మెల్ అయితే బాగుంటుంది. నెయ్యి యాడ్ చేసుకొని కొంచెం అయితే నీట్గా కలుపుకోండి. నేను గరిటతో కలిపెట్టాను, మీరు గరిటతో కాకుండా మీ ఇంట్లో ఏదన్నా ఉంటే దాంతో అయితే మీరు బాగా కలుపుకోండి. అలాగే మీరు ఈ జీలకర్ర అలాగే
యాలకుల పొడి అండి మనమైతే ఇందులో యాడ్ చేసుకున్నాము. మీరు మరుగుతున్నప్పుడు కూడా మీరు ఈ మిశ్రమాన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం పిండి బాగా కలుపుకున్నామండి. మనకి కుడుములు చేయడానికైతే బాగా ముద్దలాగా వచ్చాయి. ఇప్పుడు మనం అయితే కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మనం కుడుములు ఉండ్రాళ్ళు అయితే తయారు చేసుకుందామండి. చూసారా, సింపుల్ అండి, చాలా సింపుల్గా అయితే మీరైతే చేసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా ఆ ఇడ్లీ ప్లేట్లలోకి వేసుకోవాలండి. మీరు కొంచెం నెయ్యిని రుద్దుకొని కింద అడుగున చూసారా, నెయ్యిని రుద్దుకొని మీరు అక్కడైతే పెట్టేసుకోవచ్చండి. మేమైతే రకరకాలుగా చేసాము, చాలా టేస్టీగా అయితే వచ్చాయండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. ఈ విధంగా అయితే మేము రౌండ్లుగా చేసాము, బౌల్స్ లాగా. అలాగే మామూలుగా చూపిస్తున్నాం కదా, ఆ విధంగా అయితే చేసాము. మా వైఫ్ అయితే ఇంకా కొంచెం వెరైటీగా కావాలని వడల్లాగా కూడా చేసిందండి. నేను మీకు చూపిస్తాను ఎలా చేస్తున్నాయన్నీ. ఇప్పుడు అన్నీ నేను చూపిస్తానండి, చూడండి. ఈ విధంగా అయితే మనం కుడుములు అయితే చేసుకున్నాము. ఇప్పుడు వీటిని ఇడ్లీ పాత్రలు అయితే వేసుకుంటున్నామండి. ఇడ్లీ పాత్రలో వాటర్ బాగా మరిగినాక మనం అయితే అన్నీ పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 20 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మన కుడుములు ఉండ్రాళ్ళు అయితే చూసారా ఎలా తయారయ్యాయో. సూపర్గా అయితే మనకి ఉడికాయండి. ఇంతేనండి, సింపుల్గా మీరైతే రెడీ చేసేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా వీటిని అయితే తింటారు. అలాగే మనం గణేశుడికి పెడితే ఇవి చేసి చాలా ఆయనకి ఇష్టమండి. కుడుములు అయితే ఉండ్రాళ్ళు అయితే ఆయనకి చాలా ఇష్టము. మనము ఇప్పుడైతే ఒకదాన్ని అయితే టేస్ట్ చేద్దామండి. చూడండి, చాలా స్మూత్గా అయితే విరిగిపోతున్నాయి. టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉన్నాయండి. ఒకటైతే మనమైతే తిని చూద్దాము. అబ్బా, ఆ రుచే వేరండి, అద్భుతంగా ఉంటుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. అదుర్సో వేరే లెవెల్ అంతేను. మన కుడుములు అయితే వండర్ఫుల్గా వచ్చాయి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసుకోండి. వరేవా, మీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఈ టిప్స్ అయితే మీరు చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అప్పుడు వరకు సెలవు ఫ్రెండ్స్.